హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఒక కప్పు గోధుమ పిండి ఉంటే చాలండి, ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏ బ్రేక్ఫాస్ట్ చేయాలా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టండి. పిల్లలు ఒకటి తినే చోట 4, 5 అయితే తినేస్తారండి. రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేను ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా తయారు చేశానో చేసి చూపిస్తానండి. ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు నిండా గోధుమ పిండిని తీసుకున్నానండి. తీసుకొని ఇలా స్పూన్తో మొత్తం కలుపుకుందామండి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ దోశ పిండిలాగా కలుపుకుందాము. మరి ఉండలు లేకుండా చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండలు లేకుండా కొద్దిగా నీళ్లు పోసుకుంటూ దోశ పిండిలాగా కలుపుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. చాలా మంచి బ్రేక్ఫాస్ట్ అండి. అలాగే కొద్దిగా వాటర్ పోసుకుందాము. కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకుందామండి. ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. చూడండి, దోశ పిండిలాగా కలుపుకోవాలండి. మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాము. అలాగే పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసేసి ఒక అరకప్పు వేసుకుందామండి. వేసుకొని ఫ్రై చేసుకుందాము. తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 2 తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకుందామండి. టమాటా ముక్కలండి, నేనైతే ఒక టమాటాని సన్నగా కట్ చేసి వేసాను. క్యారెట్ తురుము ఒక అరకప్పు కూడా వేసుకుందామండి. వేసుకొని మొత్తం ఫ్రై చేసుకుందాము. తర్వాత పచ్చి బఠానీలండి, అవి కూడా ఒక అరకప్పు వేసుకుందాము. మీరు ఇంట్లో ఎలాంటి కూరగాయలైనా ఉంటే వేసుకోవచ్చండి. క్యాప్సికమ్, క్యాబేజీ అలాంటివి అయినా వేసుకోవచ్చు. కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. వేసుకొని ఫ్రై చేసుకుందామండి. మరి ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత చూడండి, ఈ పిండి అయితే చక్కగా నానిపోయింది. ఇలా పలసగా ఉండాలండి, దోశ పిండిలాగా. రుచికి సరిపడే సాల్ట్ వేసుకుందాము. అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకుందామండి. వేసుకొని మొత్తం కలిసేటట్టుగా ఇలా కలుపుకుందాము. తర్వాత మనము ఫ్రై చేసుకున్న ఆనియన్స్, బఠానీలు, టమాటాలు అయితే వేసేసుకుందామండి. వేసేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందాము. ఈ పిండిలో ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకుందామండి. నేను ఎలాంటి ఈనో కానీ తినే సోడా కానీ వేయట్లేదండి. ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. పిల్లలకు చేసి పెట్టండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూడండి, రెడీ అయిపోయింది. తర్వాత స్టవ్ వెలిగించేసి దోశలు వేసే ప్యాన్ పెట్టేసుకుందామండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ప్యాన్ మొత్తం ఆయిల్ అప్లై చేసుకుందాము. ఇప్పుడు కలిపి పెట్టుకున్న దోశ పిండిని అయితే వేసేసుకుందామండి. ఇలా రౌండ్గా వేసేసుకొని సన్నని మంట మీద కాల్చుకుందామండి. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందాము. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక పక్క కాలిన తర్వాత రెండో పక్క తిప్పుకుందామండి. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో, కాలిపోయింది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక పక్క కూడా తిప్పుకుందామండి. 2 పక్కల చక్కగా కాలిపోయింది. ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. మిగతా పిండిని కూడా ఇలాగే చేసుకుందామండి. వేసేసుకుందాము. కొద్దిగా ఆయిల్ అప్లై చేసి పిండిని వేసుకుందామండి. నేను ఒక కప్పు పిండికి 3 అయినాయండి మాకు. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తినేసారండి. చాలా అంటే చాలా మంచి బ్రేక్ఫాస్ట్ అండి, హెల్దీ అండి.
ఎలాంటి తినే సోడాలు ఈనోలు కలపలేదండి. చూడండి, ఒక పక్క చక్కగా ఫ్రై అయిపోయింది. రెండో పక్క కూడా ఫ్రై చేసుకుందామండి. చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. సర్వింగ్ ప్లేట్లోకి అయితే వేసేసుకుందామండి. నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటే 3 వచ్చినాయండి. మీ ఇంట్లో ఎక్కువ మంది ఉంటే ఎక్కువ చేసుకోవచ్చు. పల్లీ చట్నీలో కానీ కొబ్బరి చట్నీలో కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎలాంటి చట్నీ లేకపోయినా కూడా అలాగే తినేసేయొచ్చండి. నేనైతే కొబ్బరి చట్నీ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. మరో కొత్త వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.